ఏంటో భయ్య కొన్ని సినిమాలు బాగుంటాయి కానీ సినిమా ఆడదు. ఆ తర్వాత కొన్నేళ్ళ తర్వాత రిలీజ్ చేస్తే హిట్ అయిపోద్ది అని కొంతమంది అంటుంటారు. సో ఫస్ట్గా రామ్ చరణ్ గారి సినిమా అయిన ఆరెంజ్ అందరూ చెప్పుకునేది కదా. ఆరెంజ్ సినిమా ఇప్పుడు రిలీజ్ అయితే అద్భుతమైన విక్టరీ కొట్టేస్తుంది. అప్పట్లో మగధీర తర్వాత రిలీజ్ అయింది. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోరీ, అద్భుతమైన సాంగ్స్, ఆల్బమ్ మొత్తం బ్లాక్ బస్టర్ అయింది. కానీ సినిమా పట్ అయింది. సో ఎన్నో రీజన్స్ చెప్తున్నారు. సో మ్యాక్సిమం సినిమా బాగానే ఉంటుంది. మరి ఎందుకు ఆడలేదంటే సమ్ రీజన్స్ ఉన్నాయి. సో రీజన్స్ పక్కన పెడితే నాకు ఉద్దేశం ఏంటంటే ముందు మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే హీరోయిన్ అండి. జెనీలియా సినిమాకి సూట్ కాల. అప్పట్లో జెనీలియాకి ఇంక అయిపోయింది చరిత్ర. సో అలాంటప్పుడు అప్పట్లోనే కొంచెం మంచి హీరోయిన్ కాజల్ అప్పట్లో వచ్చిందో లేదో ఐడియా లేదు, తమన్నా ఇలాంటి వాళ్ళని ఏమైనా పెట్టుకొని ఉంటే, అంటే హీరోయిన్కి గ్లామర్ అనేది అక్కడ లేదు. ఆ సినిమాలో హీరోయిన్ గ్లామర్ అనేది కనిపించలేదు. ఆ హీరోయిన్ ఏంటంటే ఈ సినిమాలో ఉంది కదా, బొమ్మరిల్లు సినిమాలో అద్భుతంగా యాక్ట్ చేసింది. ఆ జెనీలియా చూడడానికి అందంగా ఉంటుంది. యాక్టింగ్ కూడా అది చిలిపితనం, చిన్నతనం, ఇలాంటి అల్లరి పనులు బాగుంటాయి. కానీ ఈ సినిమాలో ఆ హెయిర్ స్టైల్ కానీ అందంగా కూడా కనపడదు, హెయిర్ స్టైల్ కూడా బాగోదు. సో అంటే ఇంకా వేరే రీజన్స్ ఉండొచ్చు. హీరోయిన్ కొంచెం బాగుండుంటే కొంచెం బాగుండేదేమో అని ఉద్దేశంతో చెప్తున్నా అంతే. ఇంకా ఓసరవెల్లి సినిమా ఎన్టీఆర్ గారిది, జూనియర్ ఎన్టీఆర్ది. ఓసరవెల్లి సినిమా కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోరీ. సురేందర్ రెడ్డి తీసిన సినిమా. మరి ఫస్ట్ సినిమా ఏదో సినిమా అతను ఒకటి తర్వాత తీసిన సినిమా కాదనుకుంటా. అశోక్ తర్వాత ఇది. ఓసరవెల్లి బాగుంటుంది సినిమా. తమన్నా హీరోయిన్ సూపర్, సాంగ్స్ కూడా సూపర్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోరీ. కానీ సినిమా హిట్ అవ్వాలి. సో రొటీన్ సినిమాలకి భిన్నంగానే ఉంటుంది. అంటే మాస్ అండ్ కమర్షియల్ అన్నీ ఉంటాయి. కానీ సినిమా ఎందుకు ఆడలేదు తెలీదు. ఇక గోపీచంద్ గారి సినిమా గౌతమ్ నంద డ్యూయల్ రోల్ చేసిన సినిమా చాలా బాగుంటుంది. ఎందుకంటే అదొక మెసేజ్, సమాజానికి ఒక మెసేజ్. డబ్బు ఉన్నవాడు, డబ్బు లేనివాడు ఎలా డబ్బు ఉన్నవాడు అవ్వాలనుకుంటాడు, ఉన్నవాడు ఆ డబ్బుతో ఎన్ని ఇబ్బందులు పడతాడు, అలా సినిమా తీశారు. బాగుంటుంది సినిమా. మరి ఎందుకు ఆడలేదో, మరి ఏదంటే ప్రమోషన్ సరిగ్గా చేయలేదో, లేకపోతే ఏ రీజనో తెలీదు. కానీ సినిమా అయితే ఆడలేదు. ఇంకా అల్లు అర్జున్ గారి సినిమా అయినా హ్యాపీ మూవీ బాగుంటుంది, చూడడానికి సరదాగా ఉంటుంది. ఆ హీరోయిన్ జెనీలియా కూడా అద్భుతంగా యాక్ట్ చేసింది. ఇంకా అల్లు అర్జున్ గారు అయితే చెప్పక్కర్లేదు, డ్యాన్సులతో అండ్ పాటలు బాగుంటాయి. అండ్ ఇంకా చిలిపితనం అలా అన్నీ కూడుకున్న సినిమా అది. మరి ఎందుకు ఆడలేదు అంటే మళ్ళీ దానికి కూడా మనకి రీజన్ తెలియదు. కానీ ఆడలేదు, బాగుంటుంది చూడడానికి అయితే సినిమా బాగుంటుంది. చిరంజీవి గారిది డాడీ సినిమా తీశారు కదా, అక్కడ ఒక బేబీ చనిపోతే మరో బేబీ అదే రకంగా పుట్టడం, సినిమా స్టోరీ అంతా బాగానే ఉంటుంది, సాంగ్స్ కూడా బాగానే ఉంటుంది, అన్నీ బాగానే ఉంటాయి. కానీ చిరంజీవి గారికి ఉన్న మాస్ ఇమేజ్ ముందు ఆ సినిమాకి ఏంటంటే ఆయన క్యారెక్టర్ జనాలకు నచ్చలేదనుకుంటా. అందుకని ఆ సినిమాని హిట్ చేయలేకపోయారు. ఇంక ఇలాంటివి చాలా సినిమాలు ఉండొచ్చు, కానీ నేను కొన్ని సినిమాలు చెప్పాను. ఇంకా అదేవిధంగా మన హీరోలు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మూవీస్ ఏమైనా తీస్తే పెద్దగా ఆదరించినట్టు కనిపించలేదు నాకు. ఎందుకంటే కొన్ని సినిమాలు డిఫరెంట్గా తీస్తారు, ఒక డిఫరెంట్ మెసేజ్ ఓరియంటెడ్గా తీయడం జరుగుతుంది. కానీ వీళ్ళు సినిమాలు హిట్ చేయకపోవడంతో, అంటే అలాగో చిన్న హీరోస్, ఓకే మీడియం రేంజ్ హీరోస్ తీస్తుంటారు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మూవీస్, జనం ఆదరిస్తారు. అదే ఒక హీరో మాస్ ఇమేజ్ ఉండి ఒక పెద్ద హీరో ఇలాంటి సినిమాలు చేస్తే మాత్రం యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేస్తుంటే ఏ పెద్ద హీరో కానీ పెద్దగా మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు తీయరు. అంతకుముందు ఎప్పుడో పాతకాలంలో బాలకృష్ణ గారు ఒక మెసేజ్ ఓరియంటెడ్ సినిమా తీశారండి, జనని జన్మభూమి అదే సినిమా. అది డిఫరెంట్గా ఒక సమాజానికి ఉపయోగపడే సినిమా, అది ఎవరో చూడలేదు. ఆ తర్వాత నాగార్జున గారు కూడా ఏదో సినిమా తీశారు ఆళ్ళ, కానీ చిరంజీవి గారు స్వయం కృషి తీస్తే ఆడింది. ఆ తర్వాత ఆపద్బాంధవుడు ఏదో తీసినట్టున్నారు, అది ఆళ్ళ. అలాగే రుద్రవీణ అయితే అవార్డు ఏదో వచ్చింది. కానీ కొన్ని తీశారు అప్పట్లో, కానీ ఇప్పట్లో అలా తీసే అంత ధైర్యం అయితే వాళ్ళకి లేదు. ఎందుకంటే ఇప్పుడు అంతా డిఫరెంట్. సో జనం చూడరు, అలాంటివి అస్సలు యాక్సెప్ట్ చెయ్యరు. సో దానివల్ల ఏంటంటే వీళ్ళు కూడా అలాంటి కొత్త రొటీన్ సినిమాలతోనే ముందుకు వెళ్తున్నారు తప్ప డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మూవీస్తో ముందుకు వెళ్ళట్లేదు.